అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. అనుకునే తడవుగా రాజకీయంగా ఏ అంశము లేక రాయలసీమ మీద ఎనలేనటువంటి ప్రేమను ఇంక మేము తప్ప రాయలసీమకి ఎవరు న్యాయం చేయలేము అన్న విధంగా నేను గత కొంతకాలం నుంచి చెప్తూనే వస్తూ ఉన్నా, వీడియోల్లో చెప్తూనే ఉన్నా. అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ముద్దు పెట్టడమని అందరూ కర్నూలు జిల్లాలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెలో పోతిరెడ్డిపాడు అని చెప్పేసి ఒక దొంగ నాటకాలకి తెర తీయడం జరిగింది. రాయలసీమ ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు చెలో పోతిరెడ్డిపాడు కాదు, చెలో ఇడుపులపాయ, చెలో యలహంక ప్యాలెస్ అని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులని మర్చిపోవద్దని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. 5 ఏళ్ల పరిపాలన కాలంలో 5 ఏళ్ళు పక్కన పెడదాం. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజుడి వరకు ఎవరి హయాంలో రాయలసీమకు కాలువలు ఏర్పడ్డాయి, ఎవరి హయాములో ప్రతి ఒక్క కెనాలు లింకేజ్ ఏర్పడ్డాయి అనేది రాయలసీమ ప్రజలందరికీ తెలుసు. సో ఈరోజు ఏమంటున్నారంటే కొత్తగా పోతిరెడ్డిపాడు నుంచి రాజకీయం మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈరోజు ఏ అంశము లేదండి, రాజకీయంగా పోరాటం చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన సంక్షేమ పరంగా అయినా అభివృద్ధి పరంగా అయినా సో ఏ విషయంలో కూడా పోటీ పడలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుమూలంగా ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు, మరి నీళ్లు అంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి ఈరోజు నీళ్ల టాపిక్ ఎంచుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నేను గత కొంతకాలం నుంచి చెప్తూనే వస్తూ ఉన్నా, ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు నుంచి రాజకీయం చేస్తారని చెప్తానే ఉన్నా. సో అటు తిరిగి ఇటు తిరిగి చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చి ఈరోజు ప్రతి జిల్లాలోనూ బహిరంగ సభలు పెట్టి రాయలసీమకు మేమే ఉద్ధరిస్తాం, క్రెడిబిలిటీ అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది అని ఈరోజు కేవలం 2 వ్యక్తులని జాకీలు పెట్టి లేపేటువంటి ప్రాసెస్లో భాగంగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 ఏళ్ల పరిపాలన కాలంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2024 వరకు దాదాపు 4 దశాబ్దాలు పైచులకే కేవలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండేది రెడ్లు కాదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. ఇది వాస్తవమే అండి. ఇదేదేదో కులం మీద ద్వేషంతోనో ఇది కాదు. ఇదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలామంది ఉండనే ఉన్నారు. మరి 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పరిపాలించినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లా అధ్యక్షులు, పక్కన కూర్చున్న వాళ్ళు, ముందర కూర్చున్న వాళ్ళు, వెనకలు కూర్చున్న వాళ్ళు, ఈ రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియదా రాయలసీమను నిర్లక్ష్యం చేసి రాయలసీమను కరువు బాటలో నడిపించిండేది మీరు కాదా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమంటున్నారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. కానీ వీళ్ళందరికీ తెలియనటువంటి విషయమో, ప్రజలకు చెప్పనటువంటి విషయం ఏంటి అంటే 2020 సంవత్సరంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే విధించింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన అనే విషయం రాయలసీమ ప్రజలకు చెప్పరు. ఎందుకంటే వీళ్ళ యొక్క డొల్లతనం ఆ స్టే సాక్షిగా ఖచ్చితంగా బయటపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు దొంగే దొంగ అన్నట్లుగా, అంటే మమ్మల్ని దొంగ అనక ముందే మిమ్మల్ని దొంగ అనడం అనే తరహాలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడడం అనేది రాయలసీమ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి 101 టీఎంసీలను ఒక ఆయన అంటాడు, 44,000 క్యూసెక్కులకు రాజశేఖర రెడ్డి గారు కాలువలు వైడ్నింగ్ చేశారని చెప్పేసి ఒక ఆయన అంటారు. సరే ఒక్కసారి మనం వాస్తవాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే 175 టీఎంసీలు నీళ్లు లాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎందుకు 22.5 మీటర్ల లోతు వరకు గ్రౌండ్ వాటర్ ఉంది యావరేజ్గా? ఈరోజు అదే రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 9 మీటర్ల లోపలే యావరేజ్గా నీటి లభ్యత దొరుకుతూ ఉంది. కాబట్టి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2020 సంవత్సరంలో ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఎన్జీటీ స్టే విధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జూన్లో ఆయన అధికారం కోల్పోవడం జరిగింది. మరి దాదాపు 3.5 సంవత్సరం, ఈ 3.5 సంవత్సరాలలో గాడిదకు పళ్ళు తోమేరా అని చెప్పేసి నేను ఒక రాయలసీమ బిడ్డగా అడుగుతా ఉన్నా. కాబట్టి
ఏది పడితే అది మాట్లాడేసి రాయలసీమకు మేము మాత్రమే న్యాయం చేస్తాం, మేము మాత్రమే నీళ్ళు ఇస్తేనే రాయలసీమ ప్రజలు తాగాలన్న ఉద్దేశంతో మాట్లాడడం అనేది సబబు కాదు రాజకీయ నాయకులు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈరోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అన్ని పర్మిషన్లు ఉన్నా సరే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ను సంగమేశ్వరానికి మార్చి అది కాంప్లికేట్ చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 3,800 కోట్లు అని చెప్పేసి టెండర్లు జీవోలు ఇచ్చేసి ఏం పనులు చేశారయ్యా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అక్కడికి వెళ్ళి చూసినట్లయితే రాయలసీమ ప్రజలు ఈరోజు ఏమని అనుకుంటున్నారు అంటే కేవలం మట్టి పనులు, తన యొక్క అనుయాయుల లబ్ధి కోసమే కమిషన్లు తీసుకొని జోబులు వేసుకోవడం కోసమే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు అని చెప్పేసి రాయలసీమలో ఉన్నటువంటి అందరూ భావించారు. ఇకపోతే అన్నిటికన్నటువంటి ముఖ్యమైన విషయం, ఈరోజు వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పులివెందుల నియోజకవర్గానికి ఇదే పులివెందుల నుంచి నలపరెడ్డిపల్లి పంచాయతీ 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఎర్రపల్లె చెరువు అని ఆ నలపరెడ్డిపల్లి పక్కన ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకు మా చెరువుకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ పంచాయతీకి సంబంధించినటువంటి రైతాంగము ఒకసారి కాదు 2 సార్లు కాదు దాదాపు 10ల సంఖ్యలో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో కూడా మాట్లాడినప్పటికీ, వినతులు పెట్టినప్పటికీ ఇస్తాంలేనా అని చెప్పేసి భంగనామాలు పెట్టి ఈరోజు అదే పులివెందుల నియోజకవర్గానికి ప్రతీకార రాజకీయాలకు తావివ్వకోకుండా రాయలసీమ రైతాంగం మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంది కాబట్టి హంద్రీ నీవ జలాలు ఎర్రబల్లి చెరువుకిచ్చి ఈరోజు బోర్లలో నీటి శాతం పెరిగింది. ఇది నిజమా కాదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకుల్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి నవ్వులు పాలు కావద్దండి. ఇప్పటికి మీరు ఏది పట్టుకున్నా బూమరాంగ్ అవుతానే ఉంది. ఇప్పుడు చెలో పోతిరెడ్డిపాడు కాదు, చెలో ఇడుపులపాయ, చెలో యలహంక ప్యాలెస్ అని చెప్పేసి పిలుపునివ్వాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ములకు నేను కూడా పిలుపునిస్తున్నా. కాబట్టి రాజకీయ నాయకులు సబ్జెక్ట్తో మాట్లాడండి. ఈరోజు కేవలం దానికి మళ్ళీ నందమూరి తారక రామారావు గారి పేరును తీసుకొస్తూ దానిని యాడ్ చేసి 2 రెట్ల పేరు పెట్టేసి ఈరోజు ఏదో రాష్ట్రానికంతా వీళ్ళే న్యాయం చేసిన విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి రాయలసీమ ప్రజలారా, ఈరోజు హంద్రీనీవ జలాలు 770 కిలోమీటర్లు ప్రయాణింపజేసి సముద్ర మట్టానికి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కుప్పం లాస్ట్ చెరువైనటువంటి పరమ సముద్రం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇది అందరూ ప్రజలారా గమనించండి. కుప్పంలో గేట్లు పెట్టి ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చి బటన్ నొక్కినంత ఈజీ కాదు రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం అనేది. రాయలసీమ ప్రజలు గుర్తించారు కాబట్టే రాయలసీమలో 52 నియోజకవర్గాలు గాను ఎన్ని నియోజకవర్గాలు మీకు ఇచ్చారు, ఎన్ని స్థానాలు మీరు కోల్పోయారు అనేది అక్కడే రాయలసీమ ప్రజలు క్లారిటీతో ఉన్నారనేది నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం.